బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సికింద్రాబాద్ లో లోతుకుంట భూముల వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. హైడ్రా అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్మీ భూముల్లోకి వెళ్లే హైడ్రా అధికారులకు సంకెళ్లు వేయాలంటూ హైకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. లోతుకుంటలోని ఆర్మీ స్థలాలపై విచారణ చేపట్టిన న్యాయస్థానం అధికారుల పరిధి దాటిన వ్యవహార శైలిని తప్పుపట్టింది. చట్టబద్దమైన పరిధులను దాటి ఆర్మీ భూముల్లోకి వెళ్లే హైడ్రా అధికారులకు నేరుగా సంకెళ్లు వేయాలని హైకోర్టు ఘాటుగా స్పష్టం చేసింది. రక్షణ రంగానికి చెందిన సున్నితమైన భూముల విషయంలో అధికారులు దౌర్జన్యంగా వ్యవహరించడంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఆర్మీ భూములకు సంబంధించిన వివాదాల్లో హద్దులు దాటితే కఠిన చర్యలు తప్పవని ఈ తీర్పు ద్వారా హైకోర్టు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. ఇక హైడ్రాపై అయితే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఆర్మీ భూముల్లోకి వెళ్లొద్దు అని హైడ్రా అధికారులకు సూచించినట్టుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, హైడ్రాపై హైకోర్టు సీరియస్ అయింది. ఎందుకంటే లోతుకుంట భూములపై హైకోర్టులో దీనిపైన ఈ రోజు విచారణ కొనసాగింది. అయితే హైడ్రా తీరుపై హైకోర్టు కూడా మండిపడిన పరిస్థితి చూస్తున్నాము. ఆర్మీ భూముల్లోకి వెళ్తే హైడ్రా అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే హైడ్రా పైన గతంలో కూడా చాలా కేసులు కూడా హైకోర్టులో కూడా కొనసాగిన నేపథ్యంలో లోతుకుంట భూముల పైన హైకోర్టులో మాత్రం ఈ రోజు తీవ్ర స్థాయిలో దీనికి సంబంధించి కూడా మండిపడిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఆర్మీ భూములోకి వెళ్లే అధికారము హైడ్రాకు లేదు, అయినా కూడా ఎందుకు వెళ్ళింది, ఏకపక్ష తీరు పైన దీనికి సంబంధించి న్యాయస్థానం ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఒకవేళ హైడ్రా అధికారులు వారి మాట వినకపోతే వారికి కూడా సంఖ్యలు వేయాలని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు హైకోర్టు కూడా ఇందులో మండిపడిన పరిస్థితి చూస్తున్నాము. అయితే దీనికి సంబంధించి ఎప్పుడు కూడా కోర్టు సంబంధించిన కూడా హైడ్రా చాలా సార్లు కూడా పట్టించుకోలేని పరిస్థితి కూడా చూసినాము. అయితే కానీ ఈసారి మాత్రం హైకోర్టుకు సంబంధించి దీనిపైన వాదనలు కొనసాగిన నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఈ విధంగా ఈ రోజు హైకోర్టులో దీనికి వాదనలు కొనసాగాయి. అయితే మొత్తానికి చూస్తే ఇటు ఆర్మీ భూమిలో ఎలాంటి హక్కు లేకున్నా ఇటు హైడ్రా అధికారులు ఎందుకు వెళ్లారు అనే దానిపైన కూడా దీనికి సంబంధించి ప్రధానంగా ఇందులో వాదనలు కొనసాగిన నేపథ్యంలోనే హైకోర్టు ఇలా సీరియస్ అయిన పరిస్థితి కూడా చూసినాము. మొత్తానికి దీనికి సంబంధించి మాత్రము ఇంకా యొక్క హైకోర్టులో వాదనలు కూడా కొనసాగుతాయి. చివరికి దీనికి సంబంధించి తీర్పు ఎలా వస్తుందనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. పవన్, హైకోర్టు హెచ్చరించిన నేపథ్యంలో మరి ఇప్పటికైనా ఆర్మీ భూముల వివాదాల జోలికి హైడ్రా అధికారులు వెళ్లకుండా ఉండే అవకాశం కనిపిస్తుందా ఏమైనా? అయితే ఇప్పటికైతే దీనికి సంబంధించి చాలా క్లియర్ గా చెప్పింది, ఆర్మీ భూమిలో వెళ్ళడానికి హైడ్రాకు ఎలాంటి హక్కు లేదు. అయినా కూడా కోర్టుకు సంబంధించిన ఆదేశాలను బేఖతారు చేసి హైడ్రా వెళ్తే మాత్రం వాళ్ళకి కూడా సంఖ్యలు వేయాలని చెప్పి కూడా హైకోర్టు చాలా క్లియర్ డైరెక్షన్ ఇచ్చింది. అయితే దీనిపైన దీనికి సంబంధించి లీగల్ గా హైడ్రా ఏ విధంగా ఎదుర్కోబోతుంది అనే దానిపైన కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా చాలా సార్లు కూడా హైకోర్టు కొన్ని సూచనలు జారీ చేసినా పట్టించుకొని పరిస్థితి కూడా చూస్తున్నాం. దీనిపైన కంటెంప్ట్ కోర్టు కింద కూడా గతంలో హైడ్రా పైన పిటిషన్లు కూడా దాఖలయ్యి కొన్నిసార్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పైన కూడా హైకోర్టు సీరియస్ అయిన పరిస్థితి చూస్తున్నాము. ఈ రోజు కూడా ఇదే తరహాలోనే దీనికి సంబంధించి ఆర్మీ భూముల పైన హైడ్రా వెళ్లడము జోక్యం చేసుకోవడం పట్ల తీవ్ర మండిపడిన పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము. పవన్, మీరంటూ గతంలో కూడా హైకోర్టు చాలా సార్లు హైడ్రా విషయంలో ఘాటుగానే స్పందించింది. సో మరి ఈ విషయంలో హైడ్రా ఎలా ముందుకెళ్లే అవకాశం ఉంది? గతంలో కూడా చాలా సార్లు చూసాము. కంటెంప్ట్ కోర్టుకు సంబంధించిన పిటిషన్లు డైరెక్ట్ హైడ్రా కమిషనర్ పైనే దీనికి సంబంధించి పిటిషన్లు వేశారు. అయితే అప్పుడు కూడా కోర్టు చాలా తీవ్ర స్థాయిలో కూడా మండిపడిన పరిస్థితి చూస్తున్నాము. గతంలో కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా గానీ కొన్ని స్థలాల్లోకి వెళ్లి హైకోర్టు దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఇటు హైడ్రా కూల్చివేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. కానీ ఈసారి అలా కాకుండా మాత్రము హైడ్రాకి పూర్తిగా దీనికి సంబంధించి చాలా క్లియర్ గైడ్ లైన్స్ కూడా ఇచ్చింది. ఎందుకంటే ఇవి ఆర్మీకి సంబంధించిన భూములు కాబట్టి ఎవరు కూడా ఇందులోకి వెళ్ళడానికి హక్కు ఉండదు అనేది మాత్రం చాలా క్లియర్ గా ఇచ్చింది. ఒకవేళ ఆర్మీ భూమిలోకి హైడ్రా అధికారులు వెళ్తే వారికి కూడా సంఖ్యలు వేయాలని చెప్పి కూడా హైకోర్టు డైరెక్షన్ ఇచ్చిన నేపథ్యంలో అధికారులు ఏకపక్ష వైఖరి పైన తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. ఎందుకంటే ఇలా ఏకపక్ష వైఖరి ఉండొద్దు అధికారులకి, దీనికి సంబంధించి పూర్తిగా ఇందులో దర్యాప్తు జరపాలి, దర్యాప్తు తర్వాత దీనికి సంబంధించి ఏదైనా చర్యలు తీసుకోవాలి, కానీ ఏకపక్షంగా చర్యలు తీసుకుంటే సరి పద్ధతి కాదని చెప్పి కూడా దీనికి సంబంధించి ఇప్పటికే మండిపడిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. రైట్, థ్యాంక్ యూ పవన్.